The entire universe is sacred. మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా పవిత్రమైనది. యావత్ ప్రపంచం ఒక దేవాలయం లాంటిది. ప్రతి చెట్టు చేమ, ప్రతి చిన్న వృక్షం, ప్రతి అతిపెద్ద వృక్షం, నదులు, గుట్టలు, కొండలు, శిఖరాలు, హిమాలయాలు, జంతువులు, సూక్ష్మజీవులు, చిన్న జంతుజాలం నుంచి అతిపెద్ద జంతుజాలం వరకు, హ్యూమన్ మానవులు, ఇవి నేను ఏవో కొన్ని చెప్పాను. ఎన్నో లెక్కలేనన్ని ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఇది అంతా ఒక దేవాలయం. అలా మీరు పరిగణించి దేవాలయంగా దీనిని గౌరవించి ఆరాధించిన నాడు మీకు ఈ ప్రకృతి జీవజాలం ఎంతో స్నేహంగా, ఆదరంగా మీ చుట్టూ ఉంటూ మీకు ఎప్పుడూ సహాయపడుతూ రక్షణ ఇస్తూ ఉంటుంది. ఇది సత్యం. ఇప్పుడు మీరు వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ టెంపుల్. ఈ యావత్ ప్రపంచము ఒక గుడిలా, ఒక మందిరంలా, ఒక మహాక్షేత్రంలా దీన్ని మీరు భావించినాడు. మీ భావనే ఎలా ఉంటే అలా మీరది గ్రహిస్తారు. ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను. అప్పుడు ప్రకృతి చాలా పవిత్రమైనదిగా ఉంటుంది. జీవించే ప్రతి ప్రాణి కరుణ, దయతో ట్రీట్ చేయబడతాయి. ఎవరితో? మనిషితో. మనిషిగా నీవు ప్రతి జీవరాశిని, కీటకాలను కూడా నీవు ఎంతో కరుణతో వాటిని ట్రీట్ చేస్తావు. ప్రతీదీ ఈ ప్రకృతిలో మానవుడుగా నీవు నీ ప్రతి క్రియ, ప్రతి పని, ప్రతి కర్మ ఒక వర్షిప్, ఒక ఆరాధనగా ఉంటుంది. ఎప్పుడు ఇలాంటి భావన ఉన్నప్పుడు ప్రకృతి ఒక దేవత అని పూర్వీకులు అందరూ, యాన్సెస్టర్స్ అందరూ కూడా ఉద్ఘాటించారు. అందుకే మనం భూమాత అంటాము. నదులకు దేవతలుగా పేర్లు పెట్టుకొని పూజిస్తాము, ఆరాధిస్తాము. గంగా నది పూజిస్తాము, ఆరాధిస్తాము. యమున ఆర్ జమున
కావేరి, సరస్వతి, ఇట్లా నదులకు పేర్లు పెట్టి ఆ నదులను మనం గౌరవించుకుంటూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం దేవతలుగా. ఇంకా సూర్యుడిని దేవతగా ఆరాధిస్తాం. కోనార్క్ దేవాలయం ఉంది దానికి నిర్మించబడి, భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన దేవాలయం. చంద్రుణ్ణి ఆరాధిస్తాం, మీకు అందరికీ తెలుసు. పౌర్ణమి ఉపవాసాలు చేయటం, పౌర్ణమి రోజున పూజలు చేయటం, ఇట్లా సూర్య చంద్రులు ఇద్దరిని దేవతలుగా మనం పూజిస్తాం. ఇంకొకటి మర్చిపోకూడదు, అగ్ని. అగ్నిని చాలా పవిత్రమైన దేవతగా మనము ఆరాధిస్తాం. యజ్ఞ యాగాదుల్లో దానికి ఇచ్చే ఒక ఉత్కృష్టమైనటువంటి ఆ ఆరాధన గౌరవం ఇంత అంత కాదు. ఇవి ఎన్నో చెప్పుకోవచ్చు. ఇట్లా ఏవో ప్రధానమైనవి నేను చెప్పాను, మీకు నాకంటే ఎక్కువ తెలిసి ఉండొచ్చు. ఇదంతా ఏంటి అంటే ప్రకృతి ఒక దేవత. ప్రకృతిని మనం ఆరాధించి, ప్రకృతిని మనం సంరక్షించి, ప్రకృతిని మనం ఆరాధించినప్పుడు ఆ సంరక్షణ కూడా జరుగుతుంది. తత్ఫలితముగా మానవునికి సంరక్షణ, మానవునికి ప్రకృతి నుంచి చాలా విశేషమైన గొప్పదైన సహాయము మానవునికి అందుతుంది. ప్రకృతి మానవుడు కలిసి ఫ్రెండ్స్ కంటే ఎక్కువ బోసం కలిసి మెలిసి జీవనం సాగిస్తారు. చాలా హాయిగా, శాంతిగా, ప్రశాంతిగా ప్రకృతి మిమ్మల్ని కాపాడుతుంది, మీరు ప్రకృతిని కాపాడితే. దిస్ టీచర్స్ divinity is not limited to idols. It lives in creation itself. If the world is temple, ప్రపంచమే ఒక చాలా పెద్ద ఉత్కృష్టమైన ఉన్నతమైన గుడి అయితే, ఆ మనిషిలోని అలాంటి భావన కొలువై ఉన్నప్పుడు ఆ మనిషి ఆలోచనలు, భావాలు చాలా గొప్పగా ఉంటాయి. అతడు ఎలా మారిపోతాడంటే మనిషి మనీషిగా మారిపోతాడు. అంటే దైవత్వ గుణాలు ఉన్న గొప్ప మనీషిగా రాణిస్తాడు. ఇది ఇక్కడ నేను చెప్పే విషయం ఇది. అందుకే నేను చాలా మార్లు చెప్పింది ఏమిటంటే, నీవు ఈ జగత్తులో, ఈ జగత్తంతా బ్రహ్మమని గుర్తించిన నాడు, ఈ జగత్తులో నీవు ఆత్మను గుర్తించిన నాడు, నీవు దేనిని, ఎవరిని ద్వేషించవు, అసహించుకోవు, దూరం పెట్టవు. తత్ఫలితముగా నీలో కూడా జీవాత్మను నీవు గుర్తించగలవు.
అంటే నీవు ఆత్మస్వరూపుడు అని తెలుసుకోగలవు. దేర్ఫోర్ యూ విల్ గెట్ మనోశాంతి, పరమశాంతి నీకు లభిస్తుంది. తత్ఫలితముగా ఆత్మానందము కలుగుతుంది. ఇది నేను చాలాసార్లు చెప్పిన మాట. ధన్యవాదాలు. దీన్ని జాగ్రత్తగా గ్రహించండి, ఇలా ప్రవర్తించండి, ఇలా మీ జీవన విధానాన్ని మార్చుకోండి. మొత్తం ప్రపంచమంతా దేవాలయమే. ఒక్క చిన్న మాట, యావత్ ప్రపంచము భగవన్ మందిరము, అందులోని ప్రతి జీవి భగవత్ స్వరూపమే అని భావించి వారిని సేవించాలి. అప్పుడు దైవారాధనే, జీవారాధనే శివారాధన అవుతుంది. ఔదార్యము, దయాళుత్వము, సానుభూతి, ప్రేమలతో నిష్కామంగా ఇతరులకు సేవిస్తే అది భగవత్ ప్రాప్తికి దోహదపడుతుంది అని శ్రీరామకృష్ణ పరమహంసుల వారు ఉద్ఘాటించిన మాటల్ని చదివి వినిపించాను. ముందు నేను వివరించింది రామకృష్ణ పరమహంసుల వారు చెప్పినది రెండు ఒక్కటే. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈరోజు మనిషి ఇలా ఉండాలని కోరుకుంటూ, అభిలషిస్తూ ధన్యవాదాలు చెబుతూ విరమిస్తున్నా.